అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అందరూ గుడ్ మార్నింగ్. ఈరోజు గుడ్ల చారు తయారు చేస్తున్నాను. చూడండి, గుడ్లు, పసుపు, సాల్ట్, ధనియాల పొడి, కొబ్బరి, ఉల్లిగడ్డ, టమాటా, మెంతం కూర, కరివేపాకు, కారం, అల్లం పేస్ట్, ఆయిల్, వాటర్. ఇప్పుడు అన్ని ఐటమ్స్ చెప్పినా కదా, ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. టమాటా, కొబ్బరి, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం పేస్ట్, సాల్ట్, ఇప్పుడు అన్న ఐటెం వేసినాం కదా, మూత పెట్టుకుందాం. మిక్సీ పట్టుకుందాం. ఎలా ఉందో చూద్దాం. అయ్యింది, తీస్తున్నాం. స్టవ్ ఆన్ తెచ్చుకుందాం. గిన్నె పెట్టినాం డేస్గా. వాటర్ అన్నీ అయిపోయినాక వెయిటింగ్ చేద్దాం. డేస్గా వాటర్ ఏం లేదు, ఆయిల్ వేసుకుందాం తగినంత. ఆయిల్ వేడెక్కింది, ఆనియన్ చేసుకుందాం. మెంతం కూర, కరివేపాకు, ఒకసారి కలుపుదాం. ఉల్లగడ్డ ఎర్రగైనాక వెయిటింగ్ ఉన్నాడు. ఉల్లిగడ్డ ఎర్రగా అయింది. ఇందాక మిక్సీ పట్టుకునేదాన్ని దీంట్లో వేసుకుందాం. ఇందాక మిక్సీ పట్టుకుని వేసినాం కదా, ఒకసారి కలుపుదాం. ఒక 5 నిమిషాలు మూత పెడతాము. ఆయిల్ అంతా పైకి వచ్చిన వాళ్ళకి మళ్ళీ చూద్దాం. ఆయిల్ పైకి వచ్చిందని చూద్దాం. ఆయిల్ పైకి వచ్చింది, ఒకసారి కలుపుదాం. తగినంత వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మూత వేద్దాం. ఇప్పుడు మూత వేసి చూద్దాము. మళ్ళీ ఎగ్స్ వేసుకున్నాం. ఒకసారి కలుపుదాం. ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెడతాం. తయారైపోతుంది. గుమ్మగుమ్మలు గుడ్ల చారు తయారైంది. చూడండి.
చారు తయారైంది. పుల్ల చారు ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. అందరికీ బాయ్.